హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం యూనిట్ 5 ఆఫ్ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ నేర్చుకున్నాం. అందులో ఫస్ట్ టాపిక్ ఏంటంటే కేస్ స్టడీస్, సర్వే అనాలిసిస్ అనమాట. సర్వే అనాలిసిస్ అంటే ఏంటంటే మనం ఆల్గరిథమ్స్ని యూస్ చేసుకొని మనకి ప్యాటర్న్స్ని కానీ లేకపోతే ఏదైనా కావాల్సిన డేటాని ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అనమాట. ఓకే, దేని నుంచి అంటే లార్జ్ డేటా సెట్స్ నుంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే దాన్ని సర్వే అనాలిసిస్ అని చెప్పేసి అంటున్నాం. ఇందులో కేస్ స్టడీ అంటే ఏంటంటే కేస్ స్టడీ వల్ల ఏమవుతుందంటే మనకి రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ అనేవి, ఇప్పుడు ఆర్గనైజేషన్స్ అనేవి ప్రాబ్లమ్స్, ఇప్పుడు బిజినెస్లో కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ప్రాఫిట్ కానీ లాస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, వాటిని ఎలా సాల్వ్ చేస్తున్నాయి, అంతేకాకుండా దాంట్లో ఆపరేషన్స్ ఏమేమి పర్ఫామ్ చేస్తున్నారు, రిస్క్స్ ఎలా రెడ్యూస్ చేస్తున్నారు అని చెప్పేసి ఇవన్నీ తెలుసుకోవచ్చు అనమాట కేస్ స్టడీస్ వల్ల. ఓకే, కేస్ స్టడీస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ లాగా చెప్పుకున్నట్లయితే హెల్త్ కేర్ అనమాట. సో ఇప్పుడు మనకి హెల్త్ కేర్లో ఇప్పుడు పేషెంట్ అనేటోడు ఉన్నారనుకోండి, పేషెంట్కి ఎలాంటి డిసీజ్ అనేది వచ్చింది అని చెప్పేసి తెలుసుకోవడం వల్ల ఫ్యూచర్లో అలాంటి ప్రాబ్లం రాకుండా ప్రిడిక్ట్ చేసుకోవచ్చు కదా. సో హెల్త్ కేర్లో కూడా కేస్ స్టడీస్ చేస్తున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు జాన్ హోప్కిన్ హాస్పిటల్ అనే ఒక హాస్పిటల్ అనమాట. జాన్స్ హోప్కిన్ అనే ఒక హాస్పిటల్ అండ్ మౌంట్ సైనాన్ అనే ఒక 2 హాస్పిటల్స్ ఏం చేశాయంటే పేషెంట్ డేటాని కలెక్ట్ చేసుకొనేసి దాంట్లో మోడల్స్ని బిల్డ్ చేశారనమాట. మోడల్స్ని బిల్డ్ చేసి తనకు వచ్చిన రిస్క్ ఏంటి, ఆ పేషెంట్ యొక్క రిస్క్ ఏంటి అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసి దాన్ని ఆ అవుట్కమ్ అనేది అంటే ప్రిడిక్ట్ చేశారనమాట. అంటే తన డిసీజ్ తగ్గడం కోసం ఏం చేయాలి, తన రిస్క్ అనేది రెడ్యూస్ చేయడం ఎలా అని చెప్పేసి ప్రిడిక్ట్ చేశారనమాట కేస్ స్టడీ వల్ల. నెక్స్ట్ రిటైల్స్లలో కూడా కేస్ స్టడీస్ చేస్తాం. రిటైల్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి కస్టమర్ బిహేవియర్ని బేస్ చేసుకొని ఇప్పుడు మనకి ఎంత డిమాండ్ అనేది ఉంది ఫోర్కాస్ట్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఎఫిషియన్సీ ఎంత ఉంది, మార్కెటింగ్లో ఎంత ఉంది, కస్టమర్ బిహేవియర్ని బేస్ చేసుకొని. కస్టమర్ బిహేవియర్ అని ఎందుకు అంటున్నామంటే ఇప్పుడు కస్టమర్ ట్రెండ్స్ని ఫాలో అవుతారు, అవునా. ట్రెండ్స్ని ఫాలో అయ్యేటప్పుడు కొంతమంది కొన్నిటికి అట్రాక్ట్ అవుతారు, కొంతమంది దాన్ని ఇష్టపడరు అనమాట. సో కస్టమర్ దేన్ని విల్లింగ్గా ఉన్నారు తీసుకోవడానికి అని చెప్పి బేస్ చేసుకొని ఫోర్కాస్ట్ చేస్తామన్నమాట రీటైల్లో. నెక్స్ట్ ఫైనాన్స్. ఫైనాన్స్ అంటే ఏంటంటే ఫ్రాడ్ డిటెక్షన్స్లో, క్రెడిట్ రిస్క్లో యూస్ చేస్తాం. ఇప్పుడు మనకి ఫైనాన్స్లో ఈ క్రెడిట్ రిస్క్ అనేది రెడ్యూస్ చేయడం కోసం ప్రిడిక్షన్స్ చేస్తున్నాం అనమాట కేస్ స్టడీస్ వల్ల ద్వారా. అయితే ఇప్పుడు మనకి అమెరికన్ ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ ఏం చేశారంటే ఎంఎల్ ఆల్గరిథమ్స్ని యూస్ చేసుకొని మనకి ట్రాన్సాక్షన్ ప్యాటర్న్స్ని అనలైజ్ చేశారనమాట రియల్ వరల్డ్లో. దానివల్ల మనకి ఏంటంటే ఫైనాన్షియల్గా ఏమైనా లాసెస్ వచ్చాయా, లేకపోతే సెక్యూరిటీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేసుకొని ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోవచ్చు అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్లో ఏంటంటే ఇప్పుడు మనకి జీఈ అంటే జనరల్ ఎలక్ట్రిక్ ఏం చేశారంటే ఐఓటీ సెన్సార్స్ని యూస్ చేసుకుని మెషిన్ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అక్కడ ఎక్విప్మెంట్స్ వాడతాం కదా, అంటే మెటీరియల్స్ వాడతాం కదా, అందులో ఫెయిల్యూర్ పర్సెంటేజ్ ఎంత ఉంది, ఫెయిల్యూర్స్ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా, లేకపోతే మంచిగా వర్క్ అయ్యే ఛాన్సెస్ ఏమున్నాయి అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ప్రిడిక్షన్స్ అనేవి చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే హ్యూమన్ రిసోర్సెస్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎంప్లాయీస్ యొక్క ఐడెంటిటీ ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళు లీవ్ చేశారనుకోండి, ఒకవేళ కంపెనీల నుంచి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకుంటున్నారు, అలాంటప్పుడు ఏ ఫీచర్స్ని బేస్ చేసుకొని వాళ్ళు లీవ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎలాంటి రిస్క్ని ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట హ్యూమన్ రిసోర్సెస్. నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ అంటే ఇప్పుడు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవ్వడమే కదా. సో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అయ్యేటప్పుడు రూట్స్ని మనం ఇస్తున్నాం. రూట్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి మ్యాప్స్ ద్వారా కానీ యూపీస్ ద్వారా మనం రూట్స్ని ఇస్తున్నాం అనమాట. దాన్ని యూస్ చేసుకొని మనం ట్రాఫిక్ అనేది ఎక్కడ లోగా ఉంది అని చెప్పేసి కండిషన్స్ని చెక్ చేసుకుంటూ బెస్ట్ రూట్ని ప్రొవైడ్ చేస్తామన్నమాట. ప్రిడిక్షన్స్ చేసుకుంటూ కేస్ స్టడీస్ ద్వారానే మనం ట్రాన్స్పోర్టేషన్స్లో మ్యాప్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని మనం ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తున్నాం. నెక్స్ట్ రోల్ ఆఫ్ సర్వే అనాలిసిస్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మనకి సర్వే అనేసి మనము మన ఇంటి దగ్గరికి కూడా నార్మల్గా సర్వే కోసం వచ్చామని చెప్పేసి అలా వస్తూ ఉంటారు కదా. సర్వే వాళ్ళు ఎందుకు అంటే కస్టమర్ యొక్క ఒపీనియన్ ఏంటి, వాళ్ళ యొక్క బిలీఫ్ ఏంటి, వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ ఏంటివి అని చెప్పేసి గ్యాదర్ చేసుకుంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఎలాంటి సెన్సార్ డేటా అనేది ఉండదు. జస్ట్ కస్టమర్ని డైరెక్ట్ ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఇంటెన్షన్స్ ఏంటి అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తాం. అదే సర్వే అనాలిసిస్. సో ఇందులో మనకి కొన్ని లైవ్ ఎగ్జాంపుల్స్ లాగా చెప్పుకున్నట్లయితే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అండ్ చర్న్. ఇప్పుడు మనకి కస్టమర్ అనేటోడు ఎంత సాటిస్ఫై అయ్యాడు అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. లేకపోతే కస్టమర్ చర్న్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి కస్టమర్ అనేటోడు మన దాంట్లో ఉండకుండా వేరే కంపెనీలోకి, వేరే ఆర్గనైజేషన్లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడా అని చెప్పేసి అలాంటివి ఫైండ్ అవుట్ చేస్తామన్నమాట సర్వే అనాలిసిస్ ద్వారా. అంటే ఇప్పుడు మనం కస్టమర్తోని ఇంటరాక్ట్ అవుతున్నాం, ఇక్కడ ఇంటరాక్ట్ అయ్యి తను సాటిస్ఫైగా ఉన్నాడా, ఈ జాబ్ చేయడం వల్ల సాటిస్ఫైగా ఉన్నాడా లేదా, ఒకవేళ తను మన దగ్గర నుంచి పర్చేస్ చేస్తున్న ప్రోడక్ట్ తనకు నచ్చిందా లేదా, ఇలాంటివి ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ మార్కెట్ సెగ్మెంటేషన్.
మార్కెట్ సెగ్మెంటేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకు కస్టమర్స్ని ఇప్పుడు మార్కెట్లో కస్టమర్ ప్రిఫరెన్సెస్ ఎలా ఉన్నాయి, డెమోగ్రాఫిక్ అంటే గ్రాఫికల్ రిప్రజెంటేషన్స్లో ఎలా ఉన్నాయి, ఆ, వాటి యొక్క అట్రిబ్యూట్స్ ఎలా ఉన్నాయి అని చెప్పేసి సెగ్మెంట్స్ లాగా పార్ట్స్ లాగా చేసి కస్టమర్ యొక్క ఒపీనియన్ని సర్వే చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ప్రొడక్ట్ టెస్టింగ్ అండ్ కాన్సెప్ట్ ఎవాల్యుయేషన్. ఇక్కడ ఏంటంటే ఒక కాంజాయింట్ అనాలిసిస్ అనేది వాడుతున్నాం అనమాట. ఇది ఒక ప్రిడిక్టివ్ మోడల్. ఓకే, ఈ ప్రిడిక్టివ్ మోడల్ని మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం అంటే సర్వే డేటాతో యూజ్ చేస్తున్నాం. దీనివల్ల మనకి ఏం యూజ్ అంటే కస్టమర్ యొక్క ఇంట్రెస్ట్. ఇప్పుడు మనం న్యూ ప్రోడక్ట్ ఏదైనా లాంచ్ చేస్తున్నాం అనుకోండి, ఆ ప్రోడక్ట్ మీద కస్టమర్ ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ దాని మీద ప్రైస్ ఎంత పెట్టాలనుకుంటున్నారు అని చెప్పేసి తెలుసుకుంటాం అనమాట ప్రొడక్ట్ టెస్టింగ్ అండ్ కాన్సెప్ట్ ఎవాల్యుయేషన్లో. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్వశ్చన్ ఆన్సరింగ్ ఛాలెంజెస్ ఇన్ టెక్స్ట్ మైనింగ్. సో టెక్స్ట్ మైనింగ్లో క్వశ్చన్ ఆన్సరింగ్ ప్రాబ్లమ్స్లో మనకి కొన్ని ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తాం అనమాట. ఎలాంటివి అంటే కాంప్లెక్సిటీ లాంటివి ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. ఓకే, అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంటుందన్నమాట ఇందులో. సో అందులో కొన్ని ఛాలెంజెస్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి లింగ్విస్టిక్ అండ్ సెమాంటిక్ ఛాలెంజెస్. ఇందులో ఫస్ట్ వన్ అంబిగ్విటీ అండ్ కాంటెక్స్చువల్ అండర్స్టాండింగ్. సో ఇప్పుడు మనకి ఒకటే వర్డ్కి డిఫరెంట్ మీనింగ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, కొన్నిసార్లు మనము సేమ్ వర్డ్ ఉంటుంది బట్ ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉండడము, లేకపోతే స్పెల్లింగ్ సేమ్ ఉన్నా కానీ మీనింగ్స్ అనేవి డిఫరెంట్ ఉండడం. లైక్ లీవ్ అండ్ లైవ్ రెండు డిఫరెంట్ మీనింగ్స్ ఉంటుంది కదా, అలా డిఫరెంట్ మీనింగ్స్ ఉన్న వాటిని కూడా అర్థం చేసుకోవడం అనేది కొంచెం కష్టం అవుతుంది అనమాట. ఇది ఒక ఛాలెంజ్. నెక్స్ట్ కోఫరెన్స్ రిజల్యూషన్లో ఏంటంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ దివృతి అనే నేమ్ ఉంది. దివృతి ప్లేస్లో నెక్స్ట్ టైంకి మనం షీ అని చెప్పేసి రీప్లేస్ చేస్తాం కదా, అలా మనం డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ని రిఫర్ చేస్తున్నాం అనమాట. సేమ్ ఎంటిటీకి డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ని రిఫర్ చేస్తున్నాం. నెక్స్ట్ కాంప్లెక్స్ క్వశ్చన్ స్ట్రక్చర్లో ఏంటంటే క్వశ్చన్స్ అనేవి నెగేషన్ హైపోథెటికల్గా ఉన్న వాటిని మనం ఏం చేస్తున్నామంటే సిమాంటిక్ మోడల్ని యూజ్ చేసుకొని అడ్వాన్స్డ్ లెవెల్లోకి కన్వర్ట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ డేటా అండ్ నాలెడ్జ్ రిప్రజెంటేషన్. ఇందులో డేటా అనేది ఎట్లా ఉంటుందంటే ఫస్ట్ అన్స్ట్రక్చర్డ్ డేటా అని చెప్పేసి ఇందాకే అన్నాం కదా. సో మనకి టోటల్ డేటా అనేది లార్జ్ డేటా సెట్లో ఉంటుంది. అందులో నుంచి మనకు కావాల్సిన దాన్ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం కూడా ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం హార్డ్ అవుతుంది. ఎందుకంటే ఇందులో ఉండేది అన్స్ట్రక్చర్డ్ డేటా. మనకు కావాల్సిన స్ట్రక్చర్డ్ డేటా అనుకోండి, అప్పుడు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కొంచెం హార్డ్ కదా. ఇది ఒక ఛాలెంజ్ అనమాట. నెక్స్ట్ డొమైన్ స్పెసిఫిక్ నాలెడ్జ్లో ఏంటంటే ఇప్పుడు మనకి క్వశ్చన్ ఆన్సర్ సిస్టమ్ ఉంది కదా, అది కొన్ని ఫీల్డ్స్ లైక్ మెడిసిన్ కావచ్చు, హెల్త్ కేర్స్లలో కొన్ని స్ట్రగుల్స్ అంటే కొన్ని ఫీల్డ్స్లో దాన్ని ఎలా యూస్ చేయాలి, దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలని చెప్పేసి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్ అండ్ రిలవెన్స్. సో మనం ఇందులో ఏంటంటే ఫస్ట్ అది డాక్యుమెంట్ సెలెక్షన్ అంటే ఇప్పుడు మనకి టోటల్ డేటాబేస్ అనేది లార్జ్గా ఉంటుంది కదా. సో అందులో నుంచి మనకు కావాల్సిన రిలవెంట్ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకోవడం అనేది కొంచెం హార్డ్ అవుతుంది అనమాట. ఇది ఒక ఛాలెంజ్ లాగా, ఎందుకంటే టోటల్ డాక్యుమెంట్ని మనం చెక్ చేసుకుంటూ మనకి ఏది కావాలని చెప్పేసి తీసుకోవాలి కాబట్టి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఆన్సర్ ఎక్స్ట్రాక్షన్. ఇప్పుడు మనకి మోడల్లో మనకి ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనేవి అందులో ఉంటాయి. అందులో మన ఆన్సర్ ఏది, ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏదైతే ప్రిడిక్షన్ అనేది కరెక్ట్ అవుతుందని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడం కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, కాంప్లెక్స్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఎథికల్ అండ్ ప్రాక్టికల్ కన్సర్న్స్. సో ఫస్ట్ వన్ ఏంటంటే బయాస్ అండ్ ఫెయిర్నెస్. సో ఇప్పుడు మనకి కొన్నిసార్లు డేటాలో బయాస్డ్ వాల్యూస్ ఉండొచ్చు. అంటే బయాస్డ్ అంటే ఏంటంటే లైక్ జెండర్ని బేస్ చేసుకోను, నేమ్స్ని బేస్ చేసుకొని బయాస్ చేయడం లాంటివి, ఫెయిర్నెస్ ఉండకుండా ఉండడం లాంటి ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ ఎక్స్ప్లెయినబిలిటీ. ఇప్పుడు మనకి యూజర్ అనేటోడు ప్రతి ఒక్క పర్టికులర్ ఆన్సర్ని అర్థం చేసుకునేటట్టు ఉండలేవు, కొన్ని అన్నీ అర్థం చేసుకునేటట్టు ఉండవు కదా. సో కొన్ని అర్థం చేసుకోలేకుండా పోయే వాటిని అదొక ఛాలెంజ్ లాగా మనం తీసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ అడ్రసింగ్ ఛాలెంజెస్ ఏంటంటే ఇప్పుడు ఈ ఛాలెంజ్ అనేది ఎప్పుడు వస్తుందంటే డీప్ లెర్నింగ్, ట్రాన్స్ఫార్మ్స్, హైబ్రిడ్ అప్రోచెస్ లాంటివి ఇలాంటివి మనకి కావాలి అన్నప్పుడు ఈ ఛాలెంజ్ అనేది అక్కడ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే డీప్ లెర్నింగ్ అంటున్నామంటే ఇప్పుడు ఒక ఛాలెంజ్లో దాని యొక్క అడ్రస్ ఎక్కడుంది, అది ఎక్కడ ఉంది అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడము. ట్రాన్స్ఫార్మర్స్ అంటే ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి డేటా ట్రాన్స్ఫర్ అవుతుంది ఇవన్నీ ఫైండ్ అవుట్ చేయడం లాంటివి కొంచెం కాంప్లెక్స్గా ఉన్న దగ్గర అడ్రసింగ్ ఛాలెంజెస్ అనేవి వస్తాయి అన్నమాట. సో పర్సన్ బై ద నెంబర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి డేటాని యూజ్ చేసుకుంటుంది. ఓకే, డేటాని యూజ్ చేసుకొని హ్యూమన్ అంటే ఇప్పుడు కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళ బిహేవియర్ని క్యాప్చర్ చేసుకోవడం అనమాట. ఓకే, ఇంట్రాక్షన్స్ అనేవి పెంచుకోవడం. దేన్ని బేస్ చేసుకొని అంటే వాళ్ళ టార్గెట్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయి ప్రిడిక్షన్లో అని చెప్పేసి బేస్ చేసుకొని వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం లాంటివి చేస్తే దాన్ని మనం పర్సెప్షన్ బై ద నెంబర్స్ అని చెప్పేసి అంటాం. సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే ఫస్ట్ ఏమో డేటా అనాలిసిస్ చేస్తాం.
ఇప్పుడు మనకి ప్రిడిక్టివ్ అనలిటిక్స్ అనేది కొన్ని టెక్నిక్స్ని యూస్ చేస్తుంది కదా, లైక్ మెషిన్ లెర్నింగ్, రిగ్రెషన్, క్లాసిఫికేషన్ లాంటివి యూస్ చేసుకుని కస్టమర్ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి, ఆన్లైన్ బిహేవియర్ ఎలా ఉంది, సోషల్ మీడియాలో తను ఎలా ఏం దేని మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పేసి తెలుసుకుంటాం అనమాట. నెక్స్ట్ బిహేవియరల్ ఇన్సైట్స్ అంటే ఏంటంటే కస్టమర్ డెసిషన్ని ఎనలైజ్ చేస్తామన్నమాట. అంటే కస్టమర్ యొక్క డెసిషన్ ఎలా ఉంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ థింగ్స్ తను బై చేస్తాడు కదా, ప్రొడక్ట్స్ని తీసుకుంటారు కదా, అందులోకెళ్ళి తనకి అందులో నుంచి తనకి ఏది బాగా నచ్చింది అంటే తన డెసిషన్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి అనలైజ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటంటే టార్గెటెడ్ స్ట్రాటజీస్. టార్గెటెడ్ స్ట్రాటజీస్లో ఏంటంటే మనకి స్ట్రాటజీస్ అనేవి మనకి స్పెసిఫిక్గా ఏ స్ట్రాటజీ తీసుకుంటే హయ్యెస్ట్ ప్రిడిక్షన్ అనేది వస్తుంది, అంటే బెస్ట్ ప్రిడిక్షన్ వస్తుందని చెప్పేసి ఫైండ్ అవుట్ చేసి దాన్ని క్రియేట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఏంటంటే న్యూమరికల్ ప్రిసిషన్. న్యూమరికల్ ప్రిసిషన్ అంటే ఏంటంటే నెంబర్స్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, మనకి మెసేజింగ్లో ఏం చేస్తున్నామంటే నెంబర్స్ని యూజ్ చేసుకుని అనలైజ్ చేస్తున్నాం. నెక్స్ట్ కంటిన్యూస్ ఆప్టిమైజేషన్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే కంటిన్యూస్ అని వస్తుంది కాబట్టి మెట్రిక్స్, పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. లైక్ ఎలాంటివంటే అక్యూరసీ కావచ్చు, ప్రిసిషన్, రీకాల్ లాంటి మెట్రిక్స్ని ఫైండ్ అవుట్ చేసి స్ట్రాటజీస్ని రిఫైనింగ్ అంటే మళ్ళీ ఇంప్రూవ్ చేస్తున్నాం అనమాట. స్ట్రాటజీ ఏ స్ట్రాటజీకి మళ్ళీ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తే బెటర్ అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే కస్టమర్ చర్న్ ప్రిడిక్షన్. సో ఇప్పుడు మనకి కస్టమర్ మన ఒక బిజినెస్లో ఒక ఆర్గనైజేషన్ నుంచి వేరే ఆర్గనైజేషన్కి షిఫ్ట్ అయిపోదామని చెప్పేసి అనుకుంటున్నారు అనుకోండి. అలా వెళ్ళకుండా ఉండడం కోసం కొన్ని ఆఫర్స్ని పెట్టడం అనమాట. ఓకే, అలా ఆఫర్స్ పెట్టడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిస్కౌంట్ ఉందనుకోండి, ఒక షాపింగ్ మాల్కి వెళ్ళారనుకోండి, అక్కడ డిస్కౌంట్ ఒక షాప్లో ఏమో డిస్కౌంట్ 50% అని ఉంది, ఇంకో షాప్లో డిస్కౌంట్ అనేది లేదనుకోండి. మనం ఎక్కడికి వెళ్తాం, డిస్కౌంట్ ఉన్న దగ్గరికి వెళ్తాం. అలా కస్టమర్స్ని మనం ఏం చేస్తున్నామంటే ఆఫర్స్ ద్వారా వాళ్ళని క్యాచ్ చేసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ పర్సనలైజ్డ్ రికమెండేషన్. ఇప్పుడు మనకి కొన్ని యూజర్ ఇంటరాక్షన్స్ ఉంటాయి కదా, అక్కడ సజెస్ట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియా లైక్ అమెజాన్ కానీ ఏదో ఒకటి తీసుకోండి. అమెజాన్లో మీరు ఒక షర్ట్ ఏదో ఒకటి బుక్ చేశారు అండ్ నెక్స్ట్ టైం నుంచి మీరు నార్మల్గా స్క్రోల్ చేస్తుంటే అక్కడ మీకు ఆటోమేటిక్గా షర్ట్స్ రావడం లాంటివి చూస్తాం. అలా అంటే సజెస్ట్ చేస్తుంది అనమాట. యూజర్ ఇంటరాక్షన్ ఎలా ఉందని చెప్పేసి బేస్ చేసుకొని యూజర్ దేన్నైతే చూస్తున్నారో దాన్నే సజెస్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ డైనమిక్ ప్రైసింగ్. ఇప్పుడు మనకి డిమాండ్ బేస్ చేసుకొని ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ టమాటోస్ తీసుకోండి, వెజిటేబుల్స్ మార్కెట్స్లో. ఇప్పుడు టమాటోస్ సీజన్ దాని సీజన్లో ఎంత ఉంటుందంటే 50 రూపీస్ ఉంటుంది. అదే దాని యొక్క సీజన్ లేదనుకోండి 20 రూపీస్ అలా ఉంటుంది. అలా డైనమిక్ ప్రైసింగ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆప్టిమైజ్డ్ మార్కెటింగ్ అంటే ఏంటంటే మనం మార్కెటింగ్లో బెటర్ కన్వర్షన్స్ని యూజ్ చేసుకుంటున్నాం. ఇవి దీని యొక్క ఎగ్జాంపుల్స్.